యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాటగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో రాయబడినట్లుగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని యేసు ప్రభువారు ఆయన పలికినటువంటి మొదటి మాటలలో 7 మాటలలో మొదటి మాటగా మనం గమనించవచ్చు. క్రొత్త నిబంధన గ్రంథములో క్షమించుము అనేటువంటి మాట దాదాపు 143 పర్యాయాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. క్షమించుము అనేటువంటి మాట. ఇక్కడ యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఆ దేవుడు చెప్పినటువంటి మాట, మొదటి మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అంటూ వచ్చినాడు. ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నాడు. ఇంతకీ వీరు అన్నాడు కదా యేసు ప్రభు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని అన్నాడు. అంటే ఆ పదము వీరు అనేది దాదాపు 3 పర్యాయాలు అక్కడ వచ్చినట్టు మనం గమనించవచ్చు. ఇంతకీ వీరు అంటే ఎవరు? వీరు అంటే ఎవరు అంటే, దైవ గ్రంథంలో మనము గమనిస్తే ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలు, వీళ్ళందరినీ ఒక భాగంగా మనం గమనిస్తే ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలు, వీళ్ళందరినీ కూడా ఒక భాగంగా మనం గమనిస్తే, అంటే వీరు అనేటువంటి వారిలో ఇదొక గుంపు అనుకుంటే, వీరు ఏం చేస్తూ వచ్చినారు యేసు ప్రభువును సిలువ వేసే విషయంలో అంటే, అబద్ధ సాక్ష్యములను వెతకడానికి ప్రయత్నం చేసిన గుంపు ఈ గుంపు. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, ఈ సభవారు, లేకపోతే ఈ కోర్టులో ఉన్నటువంటి వీరు యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించడానికి అబద్ధ సాక్ష్యములు వెతుకుతున్నప్పుడు వారికి ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా లేకుండా పోతూ వచ్చినాయి. చివరికి ప్రధాన యాజకుడైనటువంటి కయప తనకై తానే కల్పించుకొని యేసుప్రభు వారితో ఒక మాట అంటూ వచ్చినప్పుడు, యేసుప్రభు వారు దానికి జవాబుగా ఒక మాట అన్నప్పుడు దాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఇతడు దేవదూషణ చేస్తూ వచ్చినాడు, ఇంకా మనకు సాక్షులతో పని ఏమిటి అని చెప్పేసి యేసు ప్రభు మీద నేరాన్ని మోపి ఆయనను శిక్ష వేయించడానికి సిద్ధపడుతుంది. ఆ సభ శిక్ష వేయించడానికి సిద్ధపడుతుంది. ఈ ప్రధాన యాజకుడు, తర్వాత శాస్త్రులు, పెద్దలు, వీళ్ళంతా కోర్టులో ఉండి యేసు ప్రభు వారి విషయంలో అన్యాయపు తీర్పు తీర్చడానికి అబద్ధ సాక్ష్యాలన్నీ వెదకి లాస్టుకు కయప అనేటువంటి ఆ ప్రధాన యాజకుడే తన నోటితో తాను ఒక మాట అని, యేసు ప్రభు అన్నటువంటి దానికి జవాబుకి ఇచ్చినటువంటి మాటను పట్టుకొని దేవదూషణ చేసినాడనేటువంటి దానితో ఇతనికి మనం శిక్ష విధించవచ్చు అనే ఒక తీర్మానానికి రావడం గమనించవచ్చు. ఆ సభవారు యేసుప్రభుని ఏం చేస్తూ వచ్చారంటే ఉమ్మి వేస్తూ వచ్చినారు, అరచేతులతో కొడుతూ వచ్చినారు, గుద్దుతూ వచ్చినారు. తర్వాత ఆ యేసుప్రభు వారిని కొట్టి, నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను కొట్టిన వారెవరో ప్రవచించమని చెప్పేసి అపహాస్యం చేస్తూ వచ్చినారు. ఎవరి గుంపు? ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలు, ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా చేసినటువంటి పని ఇది. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 63వ వచనంలో కయప అనేటువంటి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? యేసు ప్రభు వారు ఒక మాట అంటానే ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? తన వస్త్రములను ఏం చేస్తాడు? చింపుకుంటాడు. తన వస్త్రాన్ని ఏం చేస్తాడు? చింపుకుంటాడు. ప్రధాన యాజకుడు వస్త్రము చింపుకోకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేవీ కాండము 21వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. అక్కడ ఏం రాయబడి ఉంది?
ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొనరాదు అని రాయబడింది. ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొనరాదు అని రాయబడింది. అంటే ఈ ప్రధాన యాజకుడు కానీ, శాస్త్రులు కానీ, పెద్దలు కానీ వీళ్ళంతా ధర్మశాస్త్రానికి విరోధమైన తీర్పులు తీర్చడానికి సిద్ధపడి, అన్యాయపు తీర్పులు తీర్చడానికి సిద్ధపడి, అబద్ధ సాక్ష్యములన్నీ సృష్టించి యేసు ప్రభువు వారిని కొట్టి, గుద్ది, ఉమ్మివేసి, ప్రవచించమని చెప్పేసి అపహాస్యము చేసి అన్యాయపు తీర్పులు తీర్చిన వారు. ఇంకోటి ఏంటో తెలుసా, ఎక్కడైనా ఏ కోర్టులోనైనా ప్రమాణం చేయవలసింది ఎవరు? నేరస్తుడు. నేరము మోపబడిన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రమాణం చేస్తాడు. ఇదిగో నేను ఇది చేయలేదు, లేదా నేను చేసినానని. కానీ విచిత్రము ఏంటంటే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 63వ వచనంలో ప్రధాన యాజకుడైన కయప ప్రమాణం చేస్తాడు. ప్రధాన యాజకుడైన కయప ప్రదానం చేస్తాడు. ఎంత విచిత్రం చూడండి. అంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిని అన్యాయముగా ఆయనను ఎలా సిలువ వేయాలో అనే దానికి వీళ్ళు వేసినటువంటి పన్నాగములు ఇవన్నీ. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మాటలలో 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. ఆ వీరు అనే పదము 3 పర్యాలు అక్కడ కనపడినప్పుడు వారిలో ఒక గుంపే ఈ ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలు. ఇది ఒక భాగం అనుకుంటే, తర్వాత రెండవదిగా పిలాతు. ఇతడెవరు? రోమా అధికారి, రోమా గవర్నర్. ఈ పిలాతు యూదులను ద్వేషించేవాడు అని బైబిల్ చెప్తుంది. ఎలాగంటే లూకా రాసిన సువార్తలో 13వ అధ్యాయము మొదటి వచనం, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము మొదటి వచనంలో అక్కడున్న సందర్భాన్ని బట్టి ఈ పిలాతు ఏం చేసేవాడు అంటే యూదులను ద్వేషించినవాడు. యేసు ప్రభువును ఆ శిలువకు అప్పగించడానికి తీర్పు ఇచ్చినవాడు, కొరడాలతో కొట్టడానికి తీర్పు ఇచ్చినవాడు ఈ పిలాతే. ఈ పిలాతుకు యేసు ప్రభు గురించి తెలియదంటే ఎంతో చక్కగా తెలుసు. అసలు మనకంటే కూడా ఆ పిలాతుకే ముందే ఎంతో బాగా తెలిసినవాడు. అందుకని ఆ పిలాతు తన నోటితో తాను ఏమంటూ వచ్చాడంటే, నీతిమంతుడు అని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినవాడు పిలాతు. యేసు ప్రభు గురించి సాక్షాత్తు ఈయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చినవాడు పిలాతు. తర్వాత ప్రజలు అసూయ చేత యేసు ప్రభు వారిని సిలువ వేసినారని మనస్ఫూర్తిగా మనపూర్వకముగా ఎరిగినవాడు పిలాతు. అదే పిలాతు నోటితో ఏమన్నాడు? అయ్యా, ఈయన యందు మరణమునకు తగిన నేరం ఏది కూడా నాకు కనిపించడం లేదు అని చెప్పినవాడు పిలాతు. ఎవరి విషయంలో? యేసు ప్రభు వారి యొక్క విషయంలో. అంటే యేసు ప్రభు నీతిమంతుడని తెలుసు, అసూయ చేత ప్రజలు యేసు ప్రభువును అప్పగించినారు అని తెలుసు, మరణానికి తగినటువంటి నేరము కానీ, దోషము కానీ, ఎటువంటి తప్పిదము కానీ, ఏ పాపము కానీ యేసు ప్రభు చేయలేదని పిలాతుకు తెలుసు. కానీ ఈ పిలాతు కైసరకు స్నేహితుడు అనిపించుకోవాలని, ఈ పిలాతు తన అధికారాన్ని కాపాడుకోవడం కోసము, ఈ పిలాతు ప్రజలను సంతోషపెట్టడం కోసము ఏం చేస్తూ వచ్చినాడు పిలాతు? మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో జనసమూహం ఎదుట నీళ్లు తీసుకొని చేతులు కడుగుకొన్నవాడు నేను నిరపరాధిని అని వారితో చెప్పినవాడు. ఎవరు? పిలాతు. అంటే అయ్యా, నాకేం సంబంధం లేదు, ఇతన్ని మీరే చూసుకోండి, నేను నిరపరాధిని, ఇదో ఈయన క్యారెక్టర్ ఎలాంటిది, కాబట్టి ఈయన శిక్షకు కానీ ఈయన మరణానికి కానీ నేను పాత్రుడే కాను, నేను నిర్దోషిని అని తప్పించుకోవాలని చూచినవాడు ఎవరంటే పిలాతు. ఏమండి, పిలాతుకు ఆయన అధికారి కదా, ఒక ఎటువంటి నేరము చేయనటువంటి అతనికి విడిపించడానికి అధికారం ఉన్న వ్యక్తి
కాకపోతే ఆ యేసు ప్రభు ఎలాంటి వాడో తెలిసి, అక్కడున్న వారందరూ కూడా ఎలాంటి వారో తెలిసి యేసు ప్రభువుని ఏం చేస్తూ వచ్చాడంటే మనుషులను సంతోషపెట్టడం కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం యేసు ప్రభు వారిని ఏం చేస్తూ వచ్చాడు, సిలువకు అప్పగిస్తూ వచ్చాడు. మరి విశేషం ఏంటంటే మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 21వ వచనంలో పిలాతు గురించి ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా, ఎక్కడైనా తీర్పు తెచ్చేది ఎవరు? అధికారి పిలాతు. కానీ ఈ పిలాతు ఛాయిస్ ఎవరికి ఇస్తున్నాడు? ప్రజలకు ఇస్తున్నాడు. అయ్యా, ఇదో ఇద్దరు నేరస్తులు ఉన్నారు కదా, వీరిలో నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఎంత అన్యాయం కదా, ఎంత అన్యాయం. వారు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాను కోరుకుంటూ వచ్చినాడు. నీతిమంతుడైన యేసును సిలువకు అప్పగించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అనే ఆ యొక్క వాక్య భాగంలో రెండవదిగా పిలాతు మనకు కనబడతాడు. తర్వాత మూడవదిగా హేరోదు యేసు ప్రభువును తీర్చినటువంటి 6 తీర్పులలో యేసు ప్రభు ఎన్నో తీర్పు విషయంలో హేరోదు దగ్గరికి పోతాడంటే 5వ తీర్పు విషయంలో హేరోదు దగ్గరికి పిలాతు పంపిస్తాడు. ఎందుకు? యేసు ప్రభు వారు గలిలయుడని తెలిసి ఆ కేసు నా పరిధిలోనికి రాదు కదా అని తప్పించుకోవడానికి పిలాతు యేసు ప్రభు వారిని శిక్షించడానికి హేరోదు దగ్గరికి పంపిస్తాడు. ఈ హేరోదు ఎలాంటివాడు? ఈ హేరోదు క్రీస్తుకు పూర్వము 4వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 39వ సంవత్సరం వరకు ఆ గలిలయ జిల్లాను పరిపాలించినటువంటి ఒక అధికారి ఈ హేరోదు. క్రీస్తుకు పూర్వము 4వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 39వ సంవత్సరం వరకు గలిలయ ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి అధికారి హేరోదు. ఈ హేరోదు బాప్తిసమిచ్చి యోహానును చంపినవాడు. యేసు ప్రభువారు ఈ హేరోదు దగ్గరికి 5వ తీర్పు సందర్భంగా అంతకు మునుపే ఈ హేరోదు యేసు ప్రభువును చంపాలనుకుంటున్నాడని చెప్పేసి ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా వచ్చి యేసు ప్రభు చెప్తారు. ఎక్కడుందా మాట? లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో క్రీస్తును ముందుగానే చంపజూచిన వాడు అని అక్కడ రాయబడింది. అంటే యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబడక ముందే హేరోదు యేసు ప్రభుని ఏమి చేయాలని అనుకుంటూ వచ్చాడంటే చంపాలని అనుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంలో లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో ఆ హేరోదును ఉద్దేశించి యేసు ప్రభు ఏమన్నాడు? ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అన్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఆ నక్కతో, ఎవరు ఆ నక్క? గలిలయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హేరోదు ఆ నక్కతో ఇలాగు చెప్పు అన్నాడు. తనను చంపదూచినటువంటి హేరోదు విషయమై యేసు ప్రభు వారు. ఈ హేరోదు దగ్గరికి యేసు ప్రభు వస్తాడని తెలిసినప్పుడు ఈ హేరోదు ఏం చేశాడు? అబ్బా, ఆయన గురించి నేను చాలా వింటూ వచ్చినాను, సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసిన వాడని. వస్తే నేను కూడా ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసి నేను కూడా ఆనందిస్తాననుకున్నాడు. అంటే ఒక మ్యూజిషియన్ లాగా యేసు ప్రభువును ఈ హేరోదు భావిస్తూ వచ్చినాడు. ఆయన అద్భుతాలు చేస్తే, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తే నేను కూడా సంతోషపడతాం, మా వర్గం అంతా సంతోషపడుతుంది, ఆయన వస్తే మంచిదే అని ఆయన హేరోదు సంతోషపడుతూ వచ్చాడు. చివరికి హేరోదు వేసిన ప్రశ్నల్లో యేసు ప్రభు వారు ఒక్క మాటకు కూడా సమాధానము చెప్పకపోవటము చేత హేరోదుకు కోపం వచ్చేసి ఏం చేస్తూ వచ్చాడంటే ఆ హేరోదు యేసు ప్రభు వారిని తృణీకరిస్తూ వచ్చినాడు, అపహసిస్తూ వచ్చినాడు. తిరిగి మళ్ళా పిలాతు దగ్గరికి 6వ తీర్పుకి పంపిస్తూ వచ్చినాడు. అంటే యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించే విషయంలో ఇంతవరకు మనం ఎవరి పాత్ర ఏమేమిటి ఎలా ఉందనేది చూస్తూ వచ్చినాం. అందులో మొదటిదిగా ఎవరిని చూసినాం?
శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు. రెండవదిగా పిలాతు. మూడవదిగా హేరోదు మనం చూస్తూ వచ్చినాం. నాలుగవదిగా సైనికులు. వీళ్ళు కూడా ఎవరు? రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి సైనికులు. ఒకవేళ వీళ్ళది తప్పేమీ లేకపోయినా అధికారులు చెప్పినట్లు, శతాధిపతి చెప్పినట్లు వీరు చేయవలసి వచ్చినప్పటికీ వీరికి కూడా ఒక మనస్సాక్షి ఉంది కదా. వీరికి కూడా దేవుడు ఒక మనస్సాక్షి పెట్టినాడు కదా. ఈ సైనికులు కూడా ఎంత దారుణంగా యేసు ప్రభువుని చిత్రహింసలు చేస్తూ వచ్చారంటే, వారి చేతులతో వాళ్ళే ఒక ముళ్ళ కిరీటాన్ని అల్లి యేసు ప్రభు తలపైన పెట్టి రెల్లుతో కొట్టి ఆయన అపహసిస్తూ వచ్చినారు. ఆయన వస్త్రాన్ని లాగి ఆ వస్త్రం పైన జూదమాడి ఆ యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని పంచుకోవాలని చూస్తూ వచ్చినారు. ఆ యేసు ప్రభు దగ్గర మోకాల్లోని యూదుల రాజా అని చెప్పేసి ఆయన ఎగతాళి చేస్తూ వచ్చినారు. ఈ సైనికులు కాదా పనిచేసింది? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆ క్షమాగుణం కలిగినటువంటి ఆ పరలోకపు ప్రభు వీరిని క్షమిస్తున్నప్పటికీ వీళ్ళు చేసినటువంటి వీరు చేసినటువంటి ఆ క్రియలు, ఒక్కొక్క పాత్ర ఏమేం చేస్తూ వచ్చినాడో మనం చూస్తే ఎంత భయంకరంగా యేసు ప్రభు వారిని చిత్రహింసలు చేస్తూ వచ్చారో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇస్కరియోతు యూదా, అదేవిధంగా పరిసయ్యులు, సద్దూకాయులు, అదేవిధంగా ప్రజలు ఈ ప్రజలకి ఒక ఛాయిస్ ఉంది. ఏంటి ప్రజలకున్న ఛాయిస్ ఏంటి? మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 15వ వచనంలో, ప్రజలు కోరుకున్న ఖైదీని విడుదల చేయుట వాడుక. సిలువ వేస్తున్నప్పుడు ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వారిని విడుదల చేయడం ఒక వాడుక అప్పట్లో ఉండేది. ఈ ప్రజలు ఎవరిని కోరుకోవాలండి? ఏం చేశాడండి యేసు ప్రభు ఈ ప్రజలకి? ఏమి ద్రోహం చేశాడండి? ఏమి అన్యాయం చేశాడండి? వాళ్ళకి ఏమి కీడు చేశాడండి యేసు ప్రభు వారు? ఇంకా వాళ్ళకి మేలు చేశాడు కదా. ఆకలేస్తే శ్రేష్టమైన ఆహార పదార్థాలు పెట్టాడు కదా. వాళ్ళు రోగాలు వచ్చిన, మహాప్రభు మా బిడ్డల్ని స్వస్థపరచండి అని కేకలు వేసుకుంటూ వస్తే, ఎక్కడికి వెళితే అక్కడికి వీళ్ళు పరిగెత్తుకుంటూ పోతే కనికరపడి వారిని ముట్టి స్వస్థపరుస్తూ వచ్చాడు కదా. వారికి ఆహారం పెట్టినాడు కదా. దయగల మాటలు వారితో చెబుతూ వచ్చినాడు కదా. ఆ పరలోకపు సంగతులను అనేకము వారి ఎదుట పలుకుతూ వచ్చినాడు కదా. ఆ దయగల మాటలకు అనేకులు ముగ్ధులైపోతూ వచ్చారు కదా. ఆహారం లేక, నీరు లేక 3 దినాలు సైతం ఆ యేసు యొక్క మాటలను వారు ఆలకిస్తూ వచ్చారు కదా. ప్రపంచంలో ఎవరూ చెప్పలేని గొప్ప సంగతులు ఆయన నోటి ద్వారా వాళ్ళు వింటూ వచ్చారు కదా. ఏం చేశాడండి ఆ యేసు ప్రజలకి? మేలు చేశాడు. మేలు చేసిన ప్రజలే వారు కోరుకున్న వ్యక్తిని విడుదల చేయడం వాడుకైతే, ఈ ప్రజలు ఎవరు కోరుకున్నారంట? ఒక బందిపోడు దొంగను, ఒక నరహంతకుడైన బరబ్బను కోరుకొని యేసు ప్రభును సిలువ వేయండి అని చెప్పేసి గొప్ప కేకలు వేస్తూ వచ్చిన అల్లరి సృష్టిస్తూ వచ్చినారు. ప్రజల పాత్ర ఇది, ప్రజల పాత్ర. తర్వాత చివరిగా ఇప్పుడు మనం ఎంతమందిని చూస్తూ వచ్చినాం? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక అనే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ వాక్యములో మనం ఎంతమంది చూస్తూ వచ్చినాము? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, పిలాతు, హేరోదు, సైనికులు, సద్దూకాయులు, పరిసయ్యులు, ప్రజలు, ఇస్కరియోతు యూదా, చివరిగా అతి ప్రాముఖ్యమైన వాళ్ళు నువ్వు నేనే. ఆయన వస్త్రాలు పంచుకునేది మనమే, నువ్వు నేనే. ఆయన పైన ఉమ్మి వేసింది నువ్వు నేనే. ఆయనను సిలువకు అప్పగించింది నువ్వు నేనే. అందుకనే యేసు ప్రభు ఆ సిలువలో పలికిన మాటలను సమర్థిస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. యేసుకు విరోధముగా హేరోదు, పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలుల ప్రజలు ఈ పట్టణమందు కూడుకొనిరి అని రాయబడింది. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభు వారిని సిలువ వేసింది ఎవరంట? యేసుకు విరోధముగా హేరోదు, పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలు ఈ పట్టణమందు కూడుకున్నది. వీళ్ళు తెలిసి యేసు ప్రభువుని సిలువ వేసినారా, తెలియక వేసినారా అని ఒకవేళ మనం బైబిల్ని అడిగితే
బైబిల్ దానికి ఇచ్చే సమాధానం ఏంటో చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం, మీరును మీ అధికారులను తెలియక చేసితిరి అని అక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభువు శిలువలో ఏం పలికినాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని పలికినాడు యేసు ప్రభువు. లేఖనము వారి విషయం కూడా ఏం చెప్తుంది? మీరును మీ అధికారులను తెలియక చేశారని అపోస్తల కార్యం 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది. అదే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 27వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ప్రవక్తల ప్రవచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించారు అని రాయబడింది. అంటే వీళ్ళకేం తెలుదు? ప్రవక్తల ప్రవచనాలు ఘోషిస్తున్నా, వాళ్ళు చదువుతున్నా, ఆఖరికి యేసు ప్రభువు శిలువలో ఆ ప్రవచనాలన్నీ గుర్తు చేస్తున్నా గ్రహించలేక, తెలియక, ఎరుగక ఆ యేసు ప్రభువారిని వీళ్ళు ఏం చేశారంట? సిలువ వేసినారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా ఏ విధంగా రాయబడింది? అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. హేరోదుకు తెలియదు, పిలాతుకు తెలియదు, యూదా మత పెద్దలకు తెలియదు, అధికారులకు తెలియదు. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండినెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. మనం చదువుకున్న అపోస్తల కార్యం 3:17లో కానీ 13:27లో కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కానీ ఈ 3 వచనాల్లో వారు ఎరుగరు, వారికి తెలియదు ఈ పదాలు సుస్పష్టంగా రాయబడుతూ వచ్చినాయి. యేసు ప్రభువారు చెప్పిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అయితే యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఏం రాయబడుతూ వచ్చింది? మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందాం అని రాయబడింది. మనల్ని మనమే మోసపుచ్చుకునే వారంగా ఉంటామని రాయబడింది. అయితే మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి మనం సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును అని రాయబడింది.